చూస్తున్నారా, ఇది పల్లీల చెక్కతో చేసుకున్న పొడి అండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో మనము వీడియోలో చూద్దాము. ఇది చూడండి, ఇది పల్లీలది చెక్క అండి. అంటే పల్లీలు నూనె తీస్తాం కదండి, నూనె తీసినాక పిప్పి ఎంత వస్తుంది కదా, అది ఇది. అంటే ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి, ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. నూనె తీసే మెషిన్ ఉందండి నా దగ్గర, నేను అది కూడా వీడియో పెట్టాను. ఆ నూనె తీసింది అయినాక ఇది ఇలా ఉంటుందండి, దీంట్లో నూనె ఉండదు. దీన్ని మనం ఇప్పుడు పచ్చడి చేసుకోవచ్చు, లేకపోతే మనము దీనికంతా వేసుకోవచ్చు అండి. పొడులు వేస్తాం కదండి కూరలకు, వాటికి, దానికంతా ఈ పొడి వేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీంట్లో చట్నీ పొడి ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు. దీనికని చూడండి, ఇలా బాణట్లో దీన్ని వేసుకుని నేను వేయిస్తున్నాను. అంటే సిమ్లో పెట్టుకుని వేయించాలండి, లేకపోతే ఇదైపోతుందండి, మాడినట్టు అయిపోతుంది. ఆల్రెడీ అక్కడ మిషన్లో కూడా ఇది కోల్డ్ ప్రెస్, ఇదే ఆయిల్ తీయడము. కాకపోతే కొంచెం పచ్చివాసన లేకుండా ఇలా వేయించుకుంటే మనము బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది పొడి. మామూలు పల్లీల పొడి చేసినట్టే ఉంటుందండి, ఏమీ డిఫరెన్స్ తెలియదు మీకు. ఇది వేయించుకుని ఈ పచ్చివాసన అంతా పోయినాక మనము మిక్సీ పట్టుకోవాలి. దీంతోపాటు వేరే ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తా అండి. ఇది ఆల్రెడీ క్రిస్పీగానే ఉంటుందండి. ఇంకా కొంచెం చూడండి, ఇలా అంటే ఉత్త చేత్తోనే మనం నున్నగా పొడి చేసేయచ్చండి. ఇంత క్రిస్పీగా అయిపోయింది ఇప్పుడు ఇది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి వేరే ప్లేట్లకు వేసేసుకుందాము. చూడండి, ఓ 10-15 ఎండుమిర్చి తీసుకున్నాను నేను. దీన్ని ముక్కలు చేసి కూడా వేసుకోవచ్చు, మనము ఇలాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కలు చేస్తాను. చూడండి, దీన్ని వేయించుకుందాం ఇప్పుడు మనము. ఇవి నేను ఓట్ని 2 భాగాలు 3 భాగాలు అలా చేశానండి. ఈ గింజలు కూడా వేగిపోతాయండి, లేకపోతే పచ్చివాసన ఉంటుంది కదా, అందుకని ఇలా చేసుకుని మనము వేయించుకున్నామంటే పచ్చివాసన లేకుండా బాగుంటుందండి. అందుకని ఇలా వేయించుకోవడము. కాకపోతే మంట ఎక్కువ పెట్టుకున్నారంటే ఘాట్ అయిపోతుంది. స్టవ్ సిమ్లోనే మనము ఇది చేసుకోవాలి. డ్రై రోస్టే చేయొచ్చండి దీన్ని. చూడండి, రోస్ట్ అయ్యే కొద్దీ మనకు ఉబ్బేది కనపడుతుంది కదా మీకు, లావ్ అయినాయి కదా, తెలుస్తూ ఉంది. గింజలు కూడా కొంచెం కలర్ మారుతుందండి, అప్పుడు తీసేద్దాం మనము. ఇలా సిమ్లోనే వేయించుకుంటే మనము క్రిస్పీగా కూడా అవుతుంది. ఇది బాగా వేగుతుంది కదా, మనకు మిక్సీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. కాకపోతే చెయ్యి ఇలా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే ఓ సైడు మాడిపోవడము, ఓ సైడు వేగకపోవడం అలా అవుతుంది కదండి. అలా కాకుండా మనము ఇలా కదుపుతూ ఉంటే బాగా అయిపోతుంది. ఇంకా వేడి ఎక్కాలండి, ఇది బాణలి లా ఉంది, అందుకని నిదానం అవుతుంది కొంచెం వేగడము. చూడండి, ఇలా కలర్ మారింది కదా, ఇది గింజలు కూడా చూడండి కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు తీసేద్దాము. కనపడతా ఉంది కలర్ మీకు మారిండేది గింజలు. చూడండి, ఇలా కొద్దిగా చింతపండు కూడా మనము వేసుకుని వేయిద్దాము. కొంచెం అయితే చాలండి చింతపండు, అంటే ఆ క్వాంటిటీని బట్టండి. ఇది ఇలా ఒకటికోటి మెత్తుకుపోతుంది వేడికి. తర్వాత మనము అలా వదిలేసామంటే ఇది గట్టి పడుతుందండి, అప్పుడు పొడి అయిపోతుందండి మిక్సీలో మనకు. చూడండి, ఇది వేడి అయింది, ఈ వేడి తగిలింది అంతే, ఎక్కువ వేపే పనే లేదండి. బాణాలు వేడి ఉందంటే చాలు, దాంట్లోకి వేసి కొంచెం ఇలా కలిపినామంటే కాసేపు మీకు అది గట్టి పడిపోతుందండి. కొంచెం ఆరినాక గట్టి పడుతుంది. అలా వదిలేద్దాము. ఈ కరివేపాకును వేయించుకుందాము. అంటే మనము కడిగి ఆరబెట్టుకున్నదైతే ఎక్కువ తడి లేకుండా ఉంటుందండి, తొందరగా కూడా వేగిపోతుంది. ఇది
కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా దీన్ని వాడ్చుకోవాలి. ఇలా చూడండి పెద్ద పెద్దగా అయిపోతూ ఉంది. ఇప్పుడు వేడికి ఆకు ఇదవుతుందండి మనకు. చూడండి ఇది క్రిస్పీగా అయిపోయింది. ఇప్పుడు తీసేద్దాము. ఈ ఎండు కొబ్బరిను తరుక్కున్నానండి. ఇలా పల్చగా తరుక్కోవాలి. అప్పుడు మనకు చూడండి ఎంత పల్చగా తరుక్కున్నాను కనపడతా ఉంది కదా మీకు. ఇలా ఉండాలండి. అప్పుడు బాగా తొందరగా మనకు అంటే క్రిస్పీగా అయితే చాలండి. ఇది ఎక్కువ ఎర్రగా ఏం అయిపోనక్కర్లేదు. మీరు కావాలంటే తురుముకుని కూడా చేసుకోవచ్చు. చెప్పా కదా అన్నీ కూడా సిమ్లో చేసుకుంటే మేలండి. మనము దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంట చేసుకోవాలి. ఏమంటే కొంచెం ఎండు కొబ్బరిని కూడా మనము వేయించేసుకున్నామంటే ఎక్కువ రోజులు ఉంటుందండి పొడి. మనకు చాలా బాగుంటుంది. అన్నానికి నెయ్యి వేసుకుని కాబట్టి ఉల్లిగడ్డ నంచుకుని చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అర్జెంటుకు మనకు ఇడ్లీకి వాటికైతే కూడా కొద్దిగా నీళ్లు కలిపి మనము ఇడ్లీ దోశకు కూడా దీన్ని వేసుకుని తినచ్చు. పచ్చడిలాగా చేసేసుకోవచ్చండి కొద్దిగా నీళ్లు కలిపి. ఇలా అయితే చాలండి. అంటే క్రిస్పీగా అయిపోతుంది. చూడండి ఇప్పుడు కలర్ మారుతూ ఉంది కదా. ఎక్కువ మనము మార్చకూడదు చెప్పా కదా. ఇలా అయిపోతే ఇమ్మీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేయండి. తీసేద్దాం ప్లేట్లకి. బాణట్లో నూనె వేసానండి. ఆవాలు వేస్తున్నా. కరివేపాకు కూడా కొద్దిగా వేసేసుకుందాము. ఇంతేనండి. ఇదే పోపు వేసుకోవడము. మీకు కాబట్టి వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. నేను వేస్తున్నాను పోపు. ఇంగు కూడా వేస్తున్నాను అండి ఇందులోకి. చూడండి ఇప్పుడు మిరపకాయలు వేయించుకున్నాం కదా, దీన్ని మిక్సీ చేస్తాను. చూడండి ఇలా అయింది. ఇప్పుడు పొడి దీంట్లోకి అంటే క్లీన్గా అయిపోయింది. ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి కొబ్బరి వేయించుకున్నాం కదా ఇది వేసేద్దాము. చింతపండు బెల్లం కూడా వేస్తున్నాండి. బెల్లం ముక్క వేసాను నేను. చూడండి ఇప్పుడు ఇది ఇలా అయింది. ఇందులోకి ఇప్పుడు మనము ఇది వేసేసుకుందామండి. ఈ చెక్కను వేయించుకున్నాం కదా, ఇది కరివేపాకు ఇందులోకి వేసి మరీ మిక్సీ పడదాము. ఇప్పుడు వేసేసానంతా మూత ఉంచేద్దామండి. చూడండి ఎంత బాగా అయిపోయింది పొడి. చాలా కమ్మగా ఉందండి. మీరు ఇదే పొడిని కూరలకు వాటికి కూడా వాడుకోవచ్చండి. చూడండి కరివేపాకు అవి వేసాం కదా, చాలా కమ్మగా వాసన వస్తూ ఉంది. ఇప్పుడు ఇంగు వేసుకున్న పోపు కూడా కలిపేద్దాము. ఇప్పుడు ఇందులోకి వేసి పోపులోకి కలిపేసుకుందాం దీన్ని. ఇలా చేత్తో కలిపితే మనము బాగా కలుస్తుందండి, ఉండలు గిండలు లేకుండా. స్పూన్తో అయితే ఎంత బాగా కలవదు, మీకు తెలుసు కదా విషయము. ఇలా కలిపేసుకుని ఓ జాడీలోకి కానీ దేనికన్నా మీరు వేసి పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా కూడా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. మీరందరూ కూడా చేసి చూడండి. మీకు ఇంట్లో నూనె తీసినప్పుడు వచ్చిందే కావాలని ఏం లేదండి. మనం మామూలు నూనె గాడే జాగాల్లో బజార్లో అంగళ్ళల్లో కూడా మనకు దొరుకుతుందండి. ఇది నువ్వులు తీస్తాం కదండి నూనె, దాంట్లో ఉంది తెలగపిండి అంటామండి. దాంట్లో కూడా కూరలు అన్నీ చేసుకోవచ్చు, పొడి అంతా ఇలాగా. ఇప్పుడు దీన్ని కూడా మనము కూరలకు చల్లుకోవచ్చు, నీళ్లు కలుపుకొని పచ్చడిలాగా చేసుకోవచ్చు, లేకపోతే అన్నానికి నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే కూడా చాలా రుచికరంగా ఉంటుందండి. మీరందరూ కూడా చేసి చూడండి. ఇది మనకు బజార్లో కూడా దొరుకుతుందండి ఈ పిండి. ఇది చెక్కల్లాగా దొరుకుతుందండి. పల్లీలు చెక్కలని అడిగితే మనం బజార్లో నూనె తీసేసి ఉంటారు కదా, అదే దొరుకుతుంది మనకు. మామూలు పల్లీల కంటే కూడా హోటల్స్లో వాటిలో అంతా కూడా దాన్ని ఎక్కువ వాడతారండి పచ్చళ్ళకు. అవి ఈ మామూలు వేరుశెనగ గింజలు అవి కాస్ట్లీ ఉంటుంది కదా, దానికి కంపేర్ చేస్తే ఇది తక్కువ ఉంటుంది. సో దీన్ని వాడతారండి, టేస్టీగాను ఉంటుంది. మీరు కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. మీకు అలా కాకపోయినా కూడా మీరు పల్లీలతో కూడాను చేసుకోవచ్చండి. ఇది నేను పల్లీల చెక్కతో చేసినాను.
పల్లీలు చెక్క లేకపోతే కూడా మామూలు పల్లీలతో కూడా ఇలాగే చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మీరు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీరు లైక్లు కామెంట్లు ఎంత ఉంటే నాకు అంతా హెల్ప్ అవుతుందండి ఛానల్ గ్రోత్కు. సో మీరు అందరికీను షేర్ చేయండి, రిలేటివ్స్ ఫ్రెండ్స్కు కూడాను. బెల్ ఐకాన్ నొక్కడము మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.